గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు అమరావతిలో మండల తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని హిందూ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి మన యొక్క గోమాతను జాతీయ జంతువులు ప్రకటించాలని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతిలో కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి మన యొక్క గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన గవర్నర్ వారికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పంపించడం జరుగుతుంది. మనకి ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో ఔషధ విలువలు కలిగినటువంటి గోవుని మనం రక్షించుకోవాలి. గో సంపద దేశంలో పెరిగినప్పుడే దేశం కూడా సుభిక్షంగా ఉంచుతుంది. అందరి ఆరోగ్యాలకి, పర్యావరణ పరిరక్షణకు కూడా గోవు ఎంతో ముఖ్యమని చెప్పని ఎన్నో పరిశోధనలో రుజువైంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి, విలువైనటువంటి ఒక జంతువును మనం కాపాడుకోవాలని చెప్పని భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజున ఒక ఆందోళన చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు మన అమరావతిలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి గోవును ప్రభుత్వం వెంటనే, గోమాతను వెంటనే ప్రభుత్వం జాతీయ జంతువుకు ప్రకటించాలని కోరుకుంటున్నాము. గోమాతాకి జై! గోమాతాకి జై!